ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ సదానంద యోగీశ్వరులకు మనందరి గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము. అలాంటి పరమేశ్వర స్వరూపమైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాల అమ్మకు గురు దంపతులకు ఈ సరస్వతి సభా వేదిక దగ్గర జరుగుతున్న యజ్ఞమునకు విచ్చేసిన దేవీ దేవతలందరి సమక్షమున అందరి తరపున నా తరపున ఆ గురు దంపతులకు అనంత కోటి ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దక్షిణ కాశీగా పిలువబడుతున్న ద్రాక్షారామంలో 12వ శక్తిపీఠం ఇది. అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠం ఈ దక్షిణ కాశీ ప్రాంతము ద్రాక్షారామం. ఇక్కడ మహాయజ్ఞము జరగడము అంటే అది మనందరం చేస్తున్నది కాదు. మీకొక మాట ఉంది, శివుని ఆజ్ఞ లేనిదే ఏంటమ్మా? కొంచెం గట్టిగా చెప్దామా? మరి శివుని ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టనప్పుడు, కుట్టాలంటే కదలాలి కదా, కదలనప్పుడు ఈ మహాయజ్ఞము జరగడానికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ భ్రమరాంబికాదేవి సమేత శ్రీ భీమేశ్వర స్వామి. ఆ దంపతులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆది దంపతులు సృష్టి మూలములో ఉన్నవారు. ఆ ఆది దంపతులు ఏర్పాటు చేసిన సభా వేదిక మహాయజ్ఞము. ఈరోజు మనమందరము ఆ యజ్ఞములో కూర్చున్నాము అంటే ఇది మనందరి ప్రమేయంతో జరుగుతున్నది మాత్రం కాదు. దీని వెనుక అఖండమైన ఆదిశంకరులను తయారు చేసిన, ఆయన సృష్టి చేసిన మరి భీమేశ్వర స్వామి శ్రీ భ్రమరాంబికాదేవి సమేత మహాయజ్ఞం ఇది. ఈ మహాయజ్ఞములో నాకు కూడా 4 మంచి మాటలు చెప్పుకునే అవకాశం లభించినందుకు నా జన్మ లక్ష్యము ఇక్కడ పూర్తయిపోయినట్టుగా భావిస్తున్నాను. నా పేరు గార్లపాటి శ్రీదేవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. 2009 ఫిబ్రవరిలో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాను. అప్పటి వరకు భక్తి మార్గంలో పూజలలో, భజనలలో, ప్రదక్షిణాలలో, నైవేద్యాలతో తలమునకలైపోయే నేను మా అమ్మాయికి హోమియో కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిందని గుడివాడ పట్టణానికి రావడము, అక్కడ ఇదిగో పూర్వజన్మ సుకృతం. మనము మీకు ఒక రహస్యం చెప్తానండి. ఈరోజు మర్చిపోయాను, నేను అన్ని రహస్యాలు చెప్పడానికే వచ్చాను. ఈరోజు మీకు అన్ని రహస్యాలే చెప్తాను. అసలు మానవ జీవితం ఎంత గొప్పది, ఆ జీవితం వెనక ఉన్న కథంతా ఈరోజు మనం చెప్పుకుందాం. మీకు ఒక్క విషయం చెప్తానండి.
పూజలు, భజనలు, యజ్ఞాలు, యాగాలు, అన్నదానాలు, గోదానాలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు, ఉపవాసాలు, జాగారాలు ఇవన్నీ కూడా మనకి పుణ్యాన్ని ఇస్తాయి. ఏమిస్తాయమ్మా? పుణ్యాన్ని ఇస్తాయి. కానీ ఒక్క ధ్యానము మాత్రమే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే పుణ్యాన్నిచ్చే క్రతువుల కన్నా జ్ఞానాన్నిచ్చే క్రతువు కోటి పూజలతో సమానము. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని కూర్చుని ఏదో నామినల్గా స్వామి మీద ధ్యాసని పిలుచుకుంటున్నామే. పూర్వకాలంలో ఇదే విద్యను మహావిద్య, శ్రీ విద్య, ప్రాణ విద్య అనే పేర్లతో పిలుచుకున్నారు. ఇప్పుడు మనం ఏదో శ్వాస మీద ధ్యాస అంటున్నాం. నిజానికి పరంధాముడు, పరమేశ్వర స్వరూపము పత్రిజీ గారు ఆయన యొక్క ఆంతర్యము ఏంటి అంటే, ఈ సృష్టిలోకి గురువులు ఎందుకు వస్తారంటే గురువులందరూ శివస్వరూపాలే. మనకు తెలుసు ఏమని, మహావిష్ణువు దశావతారాలు ఎత్తారని తెలుసు మనకి. కానీ పరమశివుడు అవతారాలు మనకు తెలీదు. ఆ పరమశివుడు ఈ సృష్టిలో గురుస్వరూపాలుగా వచ్చారట 670 రూపాలలో. అందులో ఒకానొక రూపము సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము, పరమేశ్వర స్వరూపము డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. కొంచెం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా ధన్యవాదాలు. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాను. శ్వాస మీద ధ్యాస పెడుతున్నా, ఇక్కడికి బలవంతంగా వచ్చినా, ఏం జరుగుతుందో చూద్దామని వచ్చినా, కళ్ళు మూసుకుని కూర్చోవాలి అనిపించినా, అసలు ఈ ప్రాంగణంలోకి వచ్చినా దాని వెనకున్న రహస్యం ఏంటో చెప్పనండి? తర్వాత లాస్ట్లో చెప్పేనా? ఓకే. మనం ఈ ప్రాంతంలోకి వచ్చి కూర్చున్నామంటే అర్థం ఏంటంటే చెప్పేస్తున్నా. మరి చిట్ట చివరి జన్మల్లోకి వచ్చేసినట్టు గుర్తు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఎస్, ఆ జన్మలు ఆఖరికైనప్పుడే, జన్మలు ఆఖరు చేసుకుంటున్నప్పుడే మనం మన ప్రాణ విద్యని పట్టుకుంటాము. ప్రాణ విద్య అంటే ప్రాణవాయువు అంటే తెలుగులో శ్వాస. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములను మనం గమనిస్తున్నాము అంటే మనం జన్మలు చివరకు వచ్చేసామన్నమాట. అందరూ రాలేరండి, అందరూ రాలేరు. ఈ మహాయజ్ఞంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా సాక్షాత్తు లలితా స్వరూపులే. ఇది మాత్రం యథార్థము, పరమ సత్యము. ఇప్పుడు ఈ సరస్వతి వేదిక, ఈ యజ్ఞం, మహాయజ్ఞం, ఇక్కడకు ఎందుకు వచ్చాము అంటే యథార్థంగా ఇక్కడికి సత్యం చెప్పడానికే వస్తాము. ఇక్కడ అసత్యమైన మాటలు ఒక్కటి కూడా పలకలేరు. పలికే వాళ్ళు ఇక్కడికి రారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. అంటే సత్యము ఎలా ఉంటుంది అంటే చాలా కఠినంగా ఉంటుంది, ఈజీగా ఉండదు. ధర్మం మారిపోతుంది, సత్యం మారదు. కలియుగంలో ధర్మం, ద్వాపర యుగంలో ధర్మం, త్రేతాయుగంలో, కృతయుగంలో. ఇప్పుడు నేనేం చెప్పడానికి వచ్చానంటే ఈ 4 యుగాలకు పూర్వం ఏం జరిగిందో చెప్పడానికి వచ్చాను. అంటే రాముడు గురించి కాదు, కృష్ణుడు గురించి కాదు, అలాగే వినాయకుడు గురించి, దేవతల గురించి చెప్పడానికి రాలేదు. ఈ దేవతలకు ముందు సృష్టి ఎలా ఉందో చెప్పడానికి వచ్చాను. అంటే ఇదేంటంటే ఆది మూలము అంటారు. మన మూలం అసలు మనది. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అది తెలుసుకోవాలంటే దీన్ని పిహెచ్డి అంటారు. ఏంటండి? పిహెచ్డి. ఈ స్థాయిలోకి వెళ్ళడము అంటే విశ్వాన్ని తెలుసుకునే వాళ్ళని విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నవాళ్ళు అంటారు. ఆ విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్న వాళ్ళమే మనందరము. ఈరోజు అద్భుతమైన రహస్యాలు తెలుసుకుందాం. సృష్టి ప్రారంభములో అంటే 4 యుగాలు. మనం సినిమాకి వెళ్తాం కదండి, 2 గంటల సినిమా, మధ్యలో ఇంటర్వెల్ ఇస్తారా? ఎందుకు ఇస్తారు? పాపకారిని తినమనా? ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారంటే ఒక విశ్రాంతి అనేది మనం మననం చేసుకోవడానికి ఇస్తారు. మననము, విశ్రాంతి అంటే. అలాగే ఒక యుగానికి ఇంకొక యుగానికి మధ్యలో విశ్రాంతి అనేది ఉంటుంది. మనకు ఆ రహస్యాలు తెలీదు. ఒక యుగం ఎంతకాలం ఉంటుందో ఒక విశ్రాంతి కూడా అంతే కాలం ఉంటుంది. ఇప్పుడు 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఇది కలియుగం. ఈ యుగానికి యుగానికి మధ్యలో అంత విశ్రాంతి ఉంటుంది. మళ్ళీ యుగము, అంత విశ్రాంతి, యుగము, మళ్ళీ విశ్రాంతి. 4 యుగాలు, 4 విశ్రాంతులు కలిపితే ఒక మహాయుగము అంటారు. అలాంటిది ఈరోజు
మనం ఈ సమయంలో ఉన్నామంటే ఇప్పటికి ఎంతకాలం నడిచింది అంటే సృష్టి ప్రారంభమయ్యి 4 యుగాలు 4 విశ్రాంతులు కలిపితే ఒక మహాయుగము. ఇలాంటి మహాయుగాలు 71 కలిపితే అతి మహాయుగము అంటారు. అతి మహాయుగము. అలాంటి మహాయుగాలు 144 గడిచినాయి అంటండి. 144 మహాయుగాలు తర్వాత మనం ఇక్కడ ఉన్నాం. మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టం. ఈ మాటలు అందరూ వినలేరండి. మనకి 4 వేదాలు, 4 వేదాల నుంచి 1480 ఉపనిషత్తులు. ఆ 1480 ఉపనిషత్తుల్లోంచి 18 పురాణాలు, 56 ఉపపురాణాలు వచ్చినాయి. నేను ఇప్పుడు చెప్పబోయే అంశము బ్రహ్మాండ పురాణములో ఉత్తరఖండములో జరిగిన యథార్థ సంఘటన. ఈ యథార్థ సంఘటన ఎక్కడుంది అంటే హయగ్రీవ్ ఋషులలో అగ్రగణ్యుడు, అగ్రపూజ్యుడు అగస్త్యుల వారు. ఆ అగస్త్యుల వారికి లోపల నుంచి ఒక అనుమానం లాంటి ప్రశ్న వస్తుందట, నేనెవర్ని అని, నా తర్వాత ఎక్కడికి వెళతాను అని. అప్పుడు అనుకున్నారంట, బ్రహ్మాండ పురాణం గురించి చెప్పడానికి వచ్చాను ఈరోజు. అగస్త్యుల వారండి, ఆయన దక్షిణ ప్రాంత వాసులు. మనది సౌత్ ఇండియన్ కదా, మనం సౌత్ ఇండియన్స్వేనా, మనం దక్షిణ ప్రాంత వాసులం. దక్షిణ ప్రాంత వాసులకి అగస్త్యుల వారికి సంబంధం ఉంది. నిజం చెప్పాలంటే మనందరం అగస్త్యుల వారి యొక్క సంతానము. ముందు ఈ రహస్యం తెలుసుకోండి. ఒక్కొక్క రహస్యం మీకు చెప్తాను ఈరోజు. ఈ అగస్త్యుల వారు సంతానమే దక్షిణ లోక ప్రాంత వాసులు. ఈ అగస్త్యుల వారికి ఒక ఆలోచన కలిగిందంట, నేనెవర్ని, ఇలా ఎందుకున్నాను, తర్వాత నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే ఆలోచన కలిగి గురుదేవులైన హయగ్రీవుల వారిని అడిగారట. ఏమని? గురుదేవా, నాకు వేదాలు చెప్పారు, వేదాంగాలు చెప్పారు, ఉపనిషత్తులు చెప్పారు, పురాణాలు చెప్పారు, ఇన్ని విన్న నేనెవరినో తెలుసుకోలేకపోతున్నాను అని. అసలు ఆ వినయ విధేయతలకు ఆశ్చర్యం అంట గురువుకి. హయగ్రీవుల వారు ఎవరైనా సాక్షాత్తు మహావిష్ణువు. ఆయనకు ఆనందం కలిగి అప్పుడు చెప్పారంట, ఇంత వినయంగా ఇప్పటి వరకు నన్ను ఎవరూ అడగలేదయ్యా, మొట్టమొదట అడిగావు నువ్వు, సరే చెబుతాను విను అని మొత్తం బ్రహ్మాండ పురాణం అంతా చెప్పారు. ఆయన చెప్పిన బ్రహ్మాండ పురాణం మీకు చెప్పాలంటే మీరు ఇక్కడే వారం రోజులు ఉండాలి. కుదరదుగా, నాకు పర్మిషన్ ఉండదు, మీకు పర్మిషన్ ఉండదు, నేను విజయవాడ వెళ్ళిపోవాలి కదా. మరి వారం రోజులు చెప్పడానికి కుదరదు కదా. అందుకని వారం రోజుల విషయాలన్నీ షార్ట్ కట్లో ఇదిగో ఈ మ్యాప్లో చెప్పేస్తా. ఓకేనా? ఇది ఎప్పుడన్నా చూసారండి? ఇది మీరు ఏమంటారు? దీన్ని స్వస్తిక్ అంటారు. స్వస్తిక్ అంటే ఏంటంటే ఈ అక్షరం నేను మూసేస్తే అక్కడ కనపడేది ఏంటి? స్వస్తి. స్వస్తి అంటే చాలు అని అర్థం. అంటే అయిపోయింది. స్వస్తి అంటే అయిపోయింది. ఏమైపోయింది? నడుస్తూనే ఉంది కదా యుగం. ఏమైపోయింది అంటే ఈ సృష్టికి కావలసిన మూల పదార్థాలు అని ఉన్నాయి. అంటే దేవుళ్ళెవరూ పుట్టక ముందు అద్భుతమైన దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళనే పంచమహాభూతాలు అంటారు. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఇవి అసలు ప్రధానమైన దేవతలు. ఈ సృష్టిలో మొట్టమొదటి దేవతలు. అప్పుడు ఎవరు లేరు, అస్సలు ఎవరు లేరు. ఎవరున్నారు? ఒక అమ్మ మాత్రమే ఉన్నది. ఆ అమ్మకి కూడా రూపం లేదు. ఎలా ఉంది? విశ్వగర్భ, స్వర్ణగర్భ, వరదావాగదీశ్వరి, అగ్రగణ్య, చించరూప, కలికల్మషనాశిని, కాత్యాయిని, కాలహంత్రి, కమలాక్ష నిషేవిత. తాను ఒక్కతే ఉందట అమ్మ. అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. రాముడికి, కృష్ణుడికి, ఏ దేవుడికైనా సరే అమ్మ ఉండాల్సిందే. అమ్మ లేకుండా మనం భూమి మీదకి రాము. అలా అమ్మ ద్వారా వచ్చిన శక్తి, ఆది మూల శక్తి స్వరూపాలు ఈ పంచమహాభూతాలు. ఈరోజు నేను చెప్పుకునే ఈ మొత్తం టాపిక్ కూడా ఎక్కడి నుంచి సేకరించాను అంటే మహానుభావులు, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము, పరమాత్మ స్వరూపము శ్రీ 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 వేదాద్రి మహర్షి వారు, వారి శిష్యులు నాగేశ్వర మహర్షి వారు చెప్పిన ఆత్మజ్ఞాన బోధ నుంచి ఈ వివరాలన్నీ చెప్పాను. సృష్టిలో మొట్టమొదట మహాశూన్యం ఉంది. శూన్యము. ఆ శూన్యమునకు మహాసంకల్పం కలిగింది. ఏమని?
తనని తాను చూసుకోవాలనే కోరిక కలిగింది. ఏ రూపము లేని శూన్యమునకు తనని తాను చూసుకోవాలనే కోరిక కలిగినప్పుడు ఆ కోరిక మహాసంకల్పం ద్వారా తన నుంచే 5 శక్తులు ఉద్భవించినవి. అంటే ఆ మహాశక్తికి 5 పిల్లలు పుట్టారు. కవల పిల్లలండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుట్టారు. చూడండి, ఒక తల్లికి పిల్లలు పుడితే మనం ఏమనుకుంటామో, కాస్త ఒక్క నిమిషం ముందు, ఒక నిమిషం కూడా కాదు, సెకండ్ల ముందు పుట్టిన వాళ్ళని అన్నయ్య అంటాం, ఒక సెకండ్ లేటుగా పుట్టిన వాళ్ళని తమ్ముడు అంటాం. అవునా కాదా? అంటే అక్కడ ఏముంది? ఒక సెకండ్ కాలంలోనే ఉంది, కానీ వాళ్ళకి వీళ్ళకి ఏమీ తేడా ఉండదు. సేమ్ కవలలు, అంతే కదా? వాళ్ళిద్దరికీ ఒకటే శక్తి, ఒకటే జ్ఞానము, అంతా ఒకటే అభిరుచులు. అన్నీ కవలకి ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ శక్తులు ఇలా సృష్టించబడినప్పుడు ఈ శక్తులలో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, కవలలు అంటారు. అలాంటి కవలలు 5 పుట్టారట అమ్మకి. ఎప్పుడు? ఆది మూలంలో. అప్పుడు ఇంకా సృష్టి ప్రారంభం అవ్వలేదు. ఇది బ్రహ్మాండ పురాణములో ఉత్తరఖండములో ఉంది. అగస్త్యుల వారు అడిగినప్పుడు హయగ్రీవుల వారు చెప్తున్నారు ఏమని? అగస్త్య, బ్రహ్మాండ పురాణాన్ని 5 ఖండాలుగా విభజించారు. ఈ 5వ ఖండం అంటే ఉత్తరఖండము. ఆ ఉత్తరఖండములో పరమరహస్యాలు, సృష్టి రహస్యాలు అన్నీ చెప్పారయ్యా. అది అందరికీ అందించేది కాదు. విప్రులు, ప్రౌఢులు, శ్రేష్ఠులు, పండితులు, యోగులు 5 వర్గాల వారికి మాత్రమే అందించబడుతున్నాయి అని. అంటే ఇప్పుడు మీరు విప్రులు, మీరే ప్రౌఢులు, మీరే శ్రేష్ఠులు, మీరే పండితులు, మీరే యోగీశ్వరులు. ఆ విషయం తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకోమని మొట్టమొదట మనకు చెప్పింది ఈ కాలం ఋషీశ్వరులు రమణ మహర్షి. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని పదే 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 అదే మాట ఉచ్చరిస్తూ ఆయన ఇంకేది బోధించలేదు, ఒక్క మాటే బోధించారు. ఆయన తెలుసుకో అన్నారు, ఈయన మాత్రం తెలిసేటట్టు చేసి కళ్ళు మూసుకుని కూర్చోబెట్టారు మనందరినీ. ఈ జ్ఞానము మీ అందరికీ నేను కనపడుతున్నానండి? స్పష్టంగా కనపడుతున్నానా? ఓకే. నేను ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాను అనుకోండి, వెనక్కి, అప్పుడు కనపడను. కానీ మీరేమంటారంటే, అదిగో ఆ గ్రీన్ కలర్ చీరే అదిగో ఆవిడి అంటారు. అంటే ఏంటి? నా శరీరం పూర్తిగా మీకు కనపడతలేదు, సూక్ష్మంగా ఈ రంగు కనపడుతుంది. అలాగే ఆకాశమును మనం చూడాలంటే సాధ్యము కాదు. ఆకాశమునకు అసలు ఆకాశము వెనుక ఉన్నది ఆది పరాశక్తి. ఆది పరాశక్తి కన్నది కాబట్టి ఆకాశము తనకంటే ముందుంది. అందుకనే అమ్మ ఏం చేసిందంటే ఆకాశమునే పీఠముగా వేసి కూర్చుంది. ఆకాశమును పీఠముగా వేసి ఒక కాలు మడిచి ఒక కాలు కిందకు పెట్టి ఈ సమస్త సృష్టిని సృష్టించి పాలించి పోషిస్తూ ఉన్న ఆ భ్రమరాంబికాదేవి ఆధ్వర్యంలో జరుగుతున్న అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞము. చాలా మందికి ఎగతాళిగా ఉంది, చాలా మందికి ఇంకా తెలియట్లేదు శ్వాస మీద ధ్యాస అంటే. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరైపోతారే అప్పుడు. అయ్యో, గుప్తా గారు పెట్టమని చెప్పారే శ్వాస మీద ధ్యాస. అన్నపూర్ణదే కూడా చాలాసార్లు అన్నపూర్ణ గారు కూడా ధ్యానం చెయ్యండి అని చెప్పారు, చెయ్యలేకపోయామని మనం ఎప్పుడు బాధపడతామంటే ఈ దేహంలోంచి బయటికి వచ్చిన ఉత్తర క్షణం అంటే వెంటనే ఈ దేహంలోంచి బయటకు వచ్చే ముందు జీవుడు చేసే ఆలోచన ఏంటంటే, నేను మరణించానా? మరణం అంటే ఇదా? శరీరంలోంచి బయటకు వచ్చేసానా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడెక్కడే తిరిగితే దెయ్యాలంటారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోతే దెయ్యము దైవము. ఈ 2 గ్రూపుల్లో మనం ఏ గ్రూపుల్లో ఉందామో? ఏ గ్రూపుల్లో ఉందాం? మీ అందరికీ ఇష్టమేనా? అయితే ఈ క్షణం నుంచే ధ్యానం ప్రారంభించని వాళ్ళు ప్రారంభించండి. ఎందుకు చెప్తున్నాను అంటే, భగవంతుడు డైరెక్ట్గా రాడండి. ఈ శ్రీదేవి రూపంలోనో, చంద్రశేఖర్ స్వామీజీ రూపంలోనో, ఈ పరిపూర్ణానంద సరస్వతి రూపంలో, చాగంటి కోటేశ్వరరావు గారి రూపంలో, ఏ రూపంలో అయినా మనకి వచ్చి చెప్పొచ్చు. అప్పుడు ఆలకించి చెవిని పట్టించుకున్నామా అదృష్టం, మహాభాగ్యం. లేదు, వినలేదా? మనం మళ్ళీ జన్మ, పునరపి జననం పునరపి మరణం, ఇలాగే ఉంటాయి మన జన్మలు. కాబట్టి ఈ రహస్యాన్ని తెలుసుకునే ముందు ఆకాశము మొట్టమొదట అమ్మ యొక్క ప్రథమ శక్తి. గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక్క మాట వాడారు పత్రిజీ గారు. అదేంటో తెలుసా అండి?
మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. 2009 ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నాకు ఇలా బుర్రగొక్కునేదాన్ని, ఏంటి ఈయన మై డియర్ ఫ్రెండ్స్ అంటారు, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు అని. అసలు 6 నెలలు ధ్యానంలోకి వచ్చిన 6 నెలలు అయోమయం అయోమయం అయోమయం. 6 నెలల తర్వాత ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకు ఏడుపు అంటే, ఇంత లేటుగా తెలుసుకున్నానేంటా అని. శ్వాసే దైవం అని తెలుసుకుని ఏడవడం మొదలుపెట్టాను. అలా ఆ ఏడుపు 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 తగ్గి తగ్గి లోపల నుంచి నాకు అంతరంగ ప్రబోధాలు వినపడుతున్నాయి. ఏమనంటే, నువ్వు ఏడవడానికి రాలేదు, నువ్వు చెప్పడానికి వచ్చావు భూమి మీదకి అని. అలా అద్భుతమైన విషయాలు ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే, మొట్టమొదట ఏ దేవతలు రాకముందు, ఏ యుగాలు ఏర్పడం ముందు మొట్టమొదటి ఉన్న శక్తి ఆకాశ శక్తి. అందుకే భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన ఆధ్యాత్మిక అద్భుతమైన సందేశం ఏంటో తెలుసా అండి? అర్జున, నేను పంచభూతాలలో ఆకాశమై ఉన్నాను. ఆకాశమే. ఆకాశము కనపడదు, అందుకే ఇక్కడ మనకి ఏం లేదు, ఊరికే ఒక డాట్, ఒక చుక్క. అక్కడి నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి. ఈ 5 శక్తులను సృష్టించి అమ్మ స్వస్తి, స్వస్తి అంటే చాలు. చాలంటే ఏంటంటే, ఈ సృష్టికి కావలసిన మూల పదార్థాలను సృష్టించాను అని ప్రశాంతంగా కూర్చుంటే ఇంకా పిల్లలు పరిపాలించడం మొదలుపెట్టారండి. ఎవరా పిల్లలు? పంచభూతాలు. ఈ పంచభూతాలు ఈ సమస్త సృష్టి ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తాను. ధ్యానానికి వచ్చిన కొత్తలో క్లాసు స్టార్ట్ అయిపోతుంది. హడావిడిగా వచ్చి చెప్పులు ఇలా ఇప్పేసి వెళ్ళిపోతున్నా. ఒక చెప్పు ఇలా తిరగబడింది, ఒక చెప్పు అలా మరగబడింది, అలా ఇసురుగా చెప్పేసి వెళ్ళిపోతున్నా. నా తొలి గురువు రాజకుమారి గుడివాడ మేడం గారు పిలిచారు, ఇలా రమ్మ అన్నారు. ఆ చెప్పులు 2 సరిగ్గా పెట్టన్నారు. ఏంటి ఈవిడ అనుకున్నాను. ఆ చెప్పులు ఇలా పక్క పక్కన పెట్టి, ఎందుకు పెట్టమన్నానో తెలుసా నీకు? చెప్పండి మేడం అన్నా. నువ్వెంత ఉంటావు బరువు అన్నారు. అంటే అప్పట్లో 52 కేజీలు, ఇప్పుడు పెరిగాను. 52 కేజీలు బరువు. 52 కేజీల బరువుని 1/2 కేజీ బరువు ఉన్న చెప్పులు మోస్తున్నాయి, గౌరవించాలా వద్దా అన్నారు. ఇంతవరకు నేను పూజలు చేసిన, భజనలు చేసిన ఎవరు ఈ విషయం చెప్పలేదు. అప్పుడు అనుకున్నాను, ఏంటిది, ఇది ఏమన్నా పెచ్చోళ్ళ సంఘమా? నేను రాకరాకు పిచ్చోళ్ళ సంఘంలోకి వచ్చానా? వీళ్ళు చెప్పులు గౌరవించమంటారు, మైక్ని గౌరవించమంటారు, ఈ అన్నిటినీ గౌరవించమంటారేంటి అని అనుకున్నాను. తర్వాత తెలిసింది, ప్రతి వస్తువు కూడా పంచభూతాలతో తయారైందని తెలుసుకుని మైమరిచిపోతున్నాను. తన్మయత్వంతో ప్రతి సెకను తన్మయత్వంతో గడుపుతున్నాను. ఎందుకంటే పంచభూతాలతో సృష్టించబడిన శరీరంలో మరి ఎన్ని భేదాలేంటి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోపోవడం ఏంటి, ఈ కులాలేంటి, మతాలేంటి, ప్రాంతాలేంటి, భాషలేంటి, వైరుధ్యాలేంటి, ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వము. ఇలా ఉంటూనే ఆ ఏకత్వాన్ని తెలుసుకోవాలి. అందుకే మనం అందరము వచ్చాము. ఇలా పంచమహాభూతాలు ఇలా విడివిడిగా ఉంటే, ఇప్పుడు మీకు పూరీ చెయ్యాలనిపించిందండి, గోధుమ పిండి, నీళ్లు, ఉప్పు, ఇవన్నీ వస్తువులు తీసుకుని గ్యాస్ గట్టు మీద పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటే తయారైపోతాయా? ఏం చేయాలి? ఎంతెంత కావాలో అంతంత తీసుకుని కలపాలి కదా, అవునా కదా? అలా ఈ సృష్టి తయారు చేయడానికి ఈ 5 మూల కారణ శక్తులు, ఈ పంచమహాభూతాలు తల్లి ఆజ్ఞ ప్రకారము ఈ సృష్టి ఎలా చెయ్యాలో, ఎంతంత పరిమాణంలో ఎంతెంత ఉండాలో అదంతా కూడా వీరి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. మనం నిజానికి ఆరాధించాలంటే మొట్టమొదట ఆరాధించవలసిన దేవతా స్వరూపాలు ఎవరు అంటే పంచమహాభూతాలు. మనకెవరూ చెప్పలేదు, కానీ వివాహ శుభకార్యాలలో ఈ గుర్తు వేస్తారు. మీరు గమనించారో లేదో, అంతే వినాయకుడి చేతుల్లో, దేవతా స్వరూపాల చేతుల్లో ఈ గుర్తు మనం గమనిస్తే, ఓహో, ఆది మూలములో ఏమీ లేనప్పుడు ఉన్న మూల పదార్థాల ఈ పంచమహాభూతాలు అని మన హిందూ సనాతన ధర్మములో చెప్పిన అతి సూక్ష్మమైన అతి రహస్యమైన దైవశక్తులు ఈ 5 కూడా. ఒక్కసారి వీటికి కృతజ్ఞతాపూర్వకంగా చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కళ్ళు.
ప్రతి ఒక్కళ్ళు అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు కొట్టిన చప్పట్లు నాకు కాదు, పంచమహాభూతాలకు. అవి ఎంత మురిసిపోతాయో. ఎందుకో తెలుసా? ఇంతవరకు రామాయణం చెప్తున్నారు, భగవద్గీత చెప్తున్నారు, భారతం చెప్తున్నాడు, కృష్ణుడి గురించి రాముడి గురించి చెప్తున్నారు, మా గురించి ఎవరూ చెప్పట్లేదు. గార్లపాటి శ్రీదేవంట మా గురించి చెప్తుంది. ఆ చెప్పినోళ్ళు తన్మయత్వంగా వింటున్నారు, ఆనందంగా వింటున్నారని పంచమహాభూతాలు మురిసిపోతాయండి మనల్ని చూసి పంచమహాభూతాలు మురిసిపోవాలి. అలా పంచమహాభూతాల గురించి ఈరోజు నాకు చెప్పుకునే అవకాశం ఇచ్చిన మరి గుప్తా గారి దంపతులకు మరొకసారి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఆయన 3 రోజుల నుంచి అడుగుతున్నారు. లేదు 12వ తారీఖున వస్తానండి, 12వ తారీఖున వస్తాను అన్నయ్య అని చెప్తున్నాను. ఇది మాది రక్త సంబంధం కాదు, ఆత్మ సంబంధం. మనందరిది కూడా ఆత్మ సంబంధమే. మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఇచ్చిన సమయంలో నేను చెప్పుకోవలసిన అంశాలు అసలు మానవ జీవితం ఎలా ఏర్పడింది. ఎందుకంటే సృష్టి గురించి తెలుసుకోవాలంటే టైం చాలదు. అందుకనే ఒక్క మానవ జీవితం గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఆకాశము మొదట జాగ్రత్తగా విందాం. ఎందుకో తెలుసా? ఈ భూమి మీదకి వచ్చాం మనం. ఏది వింటే ఇంకేది వినవలసిన అవసరం లేదో, ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన అవసరం లేదో అదే బ్రహ్మాండ పురాణము. 18 పురాణాలలో అత్యంత శక్తివంతమైన పురాణము బ్రహ్మాండ పురాణము. మీకు ఒక విషయం చెప్తాను. నేను చిన్నప్పుడు, మేము 5 ఆడపిల్లలం, మగపిల్లలు లేరు. మాది అత్తిలి గ్రామం, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. నా చిన్నప్పుడు సరిగ్గా చదువుకునేదాన్ని కాదు. ఎవరో ఒక స్వామీజీ వచ్చారట, బీజాక్షరాలు రాయించారు. అంటే 10 మార్కులు వచ్చాయి నాకు. టీచర్లు కేకలేసేవాళ్ళు, ఇంట్లో అమ్మా నాన్న కూడా తిట్టేవారు. బాగా చిన్నప్పుడు విషయం చెప్తున్నాను, బాగా చిన్నప్పుడు బీజాక్షరాలు రాయించింది మా అమ్మ. ఎందుకో తెలుసా? బాగా చదువుకుంటుందని. అప్పటి నుంచి బీజాక్షరాలు రాయించిన దగ్గర నుంచి మొదలైందండి 35 మార్కులు వచ్చేసినాయి. అదేంటి, ఎందుకు కొట్టారు? 35 మార్కులు కొడతారా? అయ్యా అవ్వ, బీజాక్షరాలు రాస్తే ఎన్ని మార్కులు రావాలి? కానీ నాకు 35 మార్కులు వచ్చి పాస్ అయిపోయేదాన్ని ప్రతి క్లాసును. అలా గెంటి లాక్కుని. అప్పుడు మా అమ్మలు అనుకున్నారంట, బీజాక్షరాలు రాయిస్తే 35 వచ్చినాయి, దీనికి అక్షరాలు రాయించక ముందు 10 వచ్చినాయి అంటే బీజాక్షరాల్లో శక్తి లేదా? ఉంది. బీజాక్షరాలలో ఉన్న శక్తి మార్కుల కోసం కాదు, మార్పుల కోసము. గట్టిగా చప్పట్లు కొడదాం. మనకు కావలసింది మార్కులు కాదు, మార్పులు. అవన్నీ చదువులు భుక్తి కోసము. ఆ చదువులు భుక్తి కోసం, ఈ చదువు ముక్తి కోసము. నాకు తెలియదు, ధ్యానంలోకి ప్రవేశిస్తానని నేను కల్లో కూడా ఊహించలేదు. 2009 ఫిబ్రవరిలో పత్రిజీ గారు దృష్టి పడి నా మీద నా జీవితం అంతా మారిపోయింది. నన్ను నేను తెలుసుకున్నాను, నేనెవరో తెలుసుకున్నాను, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసుకున్నాను. కౌంట్లింట్లో పుట్టాను, ఎన్వి తినేసే. మా ఇంట్లో తెలియదు. ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా పళ్ళు రుద్దేసుకుని పెప్పర్మెంట్లు ఉంటాయి కదండి, అవి చప్పరించేసి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. తెలిస్తే ఏం లేదు. ఎందుకో తెలుసా అండి, అంత నిష్ట ఇంట్లో. మనం చేసేయన్నీ అలాంటి పనులు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒళ్ళంతా నెప్పులు, కళ్ళు మూసుకుని కూర్చుంటే. సీనియర్ మాస్టర్లు ఉంటారు, వాళ్ళని అడిగాను, ఏమండి ధ్యానం చెయ్యకముందు నా లైఫ్ చాలా బాగుందండి, ధ్యానం చేస్తే ఈ నొప్పులు ఏంటండి అని అడిగాను. అప్పుడు చెప్పారు, అమ్మ నొప్పులు వస్తున్నాయంటే కర్మలు కరిగిపోతున్నాయని అర్థము, పాప కర్మల్ని కరిగిపోతున్నాయని చెప్పకనే చెప్పింది. ఆధ్యాత్మిక జీవితము శ్వాస మీద ధ్యాస. శ్వాస అంటే దైవ స్వరూపము. ఎక్కడుందండి శ్వాస? ఎక్కడుంది? ఆకాశము కనపడట్లేదు. ఫస్ట్ మనకి మొదట కనిపించేది ఆకాశము కనపడట్లా. మనకి కనపడేది వాయువే. ఆకాశమును దర్శించలేము, చూడలేము, వాయువుని మాత్రం దర్శించగలము. పత్రిజీ గారు వాయువు మీద ధ్యాస పెట్టమంటే చాలా మందికి అర్థం కాలేదు. అర్థమైన వారు బ్రహ్మస్వరూపులు ఇక్కడే ఉన్నారు. బ్రహ్మస్వరూపులందరూ ఇలా ఆకాశము కనిపించదు కాబట్టి మనం వాయువు మీద ధ్యాస పెడుతున్నాము. వాయువు రెండవది. ఈ తర్వాత
అగ్ని, వాయువు నుంచే అగ్ని, అగ్ని నుంచే నీరు, నీరు నుంచే భూమి. ఇలా 5 ఉత్పత్తి జరిగినవి సృష్టి ప్రారంభములో. ఎవరైనా సృష్టి ప్రారంభంలో మాట్లాడుకుంటారా? ఎక్కడైనా మహా అయితే రామాయణం, భారతం, ఏంజల్స్ గురించి మాట్లాడుకుంటారు. నక్షత్రలోకవాసులు, నక్షత్రమిత్రుల గురించి మాట్లాడుకుంటారు. కానీ పంచమహాభూతాలను మాట్లాడేవాళ్ళు బహు అరుదు, వినేవాళ్ళందరూ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు. ఇది యోగము, ఇదే యోగము. ఈ యోగములోకి మనం ప్రవేశించాము. ఇది అద్భుతము. కాబట్టి నాకిచ్చిన సమయంలో గబగబా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆకాశము, జాగ్రత్తగా వినండి. ఇది మీరందరికీ చెప్పాలి. 10 మందికి కాదు, 100 మందికి కాదు, 1000 మందికి కాదు, 1,00,000 మందికి అందించాలి. ఆకాశము 5 భాగాలుగా విడిపోయి ఒక భాగం తన దగ్గర ఉంచుకుని మిగతా 4 భాగాలు నలుగురికి పంచింది. అలాగే వాయువు, అగ్ని, నీరు, భూమి ఒక్కొక్కటి 5 భాగాలుగా విడిపోయి ఒక్కొక్క భాగం తమ దగ్గర ఉంచుకొని నలుగురికి 4 భాగాలను పంచింది. పత్రిజీ గారు పంచితే పెంచబడునంటే ఏంటో అనుకున్నాను నేను. పంచితే పెంచబడును అంటే ఇలా పంచుకున్నారు కాబట్టే సృష్టి పెంచబడింది. సృష్టి పెరగడానికి కారణం వీళ్ళు పంచుకున్నారు. ఇలా 5, ఒక్క భాగము ఆకాశము నుంచి వెలువడిన ఒక్క భాగము శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, వీటినే తన్మాత్రలు అంటారు. అందుకే పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అంటే ఈ సృష్టి. అందుకే మనకి ప్రపంచము అంటారు. ప్రపంచములో ఏముందండి? మధ్యలో ఉంది. మూ తీసేస్తే మధ్యలో ఏముంది? పంచ ఉందా? పంచ అంటే 5. అంటే ఈ 5 శక్తులు 5 తత్వాలుగా విడిపోయి ఈ 25 తత్వాలను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు ఇంకా. అంటే మనం ఎవరు ఇంక రాము. మీరు మళ్ళీ రావాలనుకుంటున్నారా? నేను అనుకుంటున్నానండి. ఎందుకో తెలుసా? అందరికీ చెప్పాలి కదా, వెళ్ళిపోతే ఎవరు చెప్తారు? అందుకని నాకు ముక్తి మోక్షం ఇస్తానని ఒకవేళ నాకు ఇష్టమైన ఆంజనేయుడు నా దగ్గరికి వచ్చి, శ్రీదేవి నువ్వు చెప్పిన దానికి నీకు ముక్తి మోక్షం వచ్చిందంటే, వద్దు స్వామి, నాకు మళ్ళీ జన్మ కావాలి, మళ్ళీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకే మళ్ళీ రావాలి, మళ్ళీ నేను ఈ లక్ష్యాన్ని సాధించాలి, ఈ శక్తిని అంతా అందరికీ అందించాలి, ఇంకా అందరూ తమ గురించి తాము తెలుసుకోలేకపోతున్నారు స్వామి, నేను తెలియజెప్పడానికి మళ్ళీ రావాలి, అందుకు నాకు మళ్ళీ జన్మ కావాలి అని అడుగుతా దైవాన్ని. ఏముందండి ముక్తి మోక్షం పెద్ద కిక్కే ఉంది, మళ్ళీ వస్తేనే కిక్కు. కావాలా వద్దా మనకి? మీరు రారేమో కానీ నేను వస్తా. అలా వచ్చి ఇక్కడ ఈ 5 విషయాలు, శబ్ద స్పర్శ రూపరసగంధాలు, తన్మాత్రలు అంటారు. అంటే గుణములు. ఒక్కో మనిషికి ఒక్కో గుణం ఉంటుంది కదా, అలాంటి గుణాలు అన్నమాట ఇవి. ఇక 4 ఉన్నాయి. ఆ 4 ఈ తన దగ్గర ఉన్న 4లో బుద్ధి తయారైంది. అలాగే వాయువులోకి ఈ 4 ఇచ్చిన భాగాలతో మనసు తయారైంది. అగ్నికి ప్రాణములు పుట్టిని అగ్ని తత్వానికి. అలాగే నీరు తత్వానికి 5 జ్ఞానేంద్రియాలు పుట్టిని. భూమి తత్వానికి 5 కర్మేంద్రియాలు పుట్టిని. ఇలా ఈ 5 శబ్ద స్పర్శ రూప రస గంధములు, అలాగే బుద్ధి, మనసు, ప్రాణములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కలిపితే 17, ఇవి 5. 17 5 ఎంత? 22. అంటే మనకి 25 విషయాలు మనం తెలుసుకుంటే, 25 తత్వాలను మనం గ్రహించగలిగితే, 25 తత్వాలే మన స్వరూపమని మనం తెలుసుకోగలిగితే, మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలము, ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవించగలము. మనం ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది ఖచ్చితంగా. ఇలా 25 తత్వాలను మానవుడు తెలుసుకోవాలి. అదే నిన్ను నువ్వు తెలుసుకో అనే రమణ మహర్షి యొక్క అద్భుతమైన సందేశము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మనకి బుద్ధి ఉంది కదా, అందరికీ ఉందా లేదా? ఉంది. మనసుందా లేదా? ఉంది. 5 ప్రాణములు ఉన్నాయా లేవా? మరే మా మనవడు అంటే నాకు పంచ ప్రాణాలు అంటాం, కానీ తెలియదు విషయం. మన లోపలికి వెళ్ళిన శ్వాస 5 భాగాలుగా విడిపోతుందనే విషయం మనకు తెలియదు. శ్వాసే మనల్ని నడిపిస్తుంది.
అంటే మన జుట్టు పెరగడానికి, మన గోళ్ళు పెరగడానికి, మన కళ్ళు కదలడానికి, కనుచూపు కనపడడానికి, మనకి శబ్దాలు వినపడడానికి, మన మాటలు నోట్లోంచి బయటికి రావడానికి, అంటే మన శరీరంలో ప్రతిదీ కూడా శ్వాసతోటే ఆధారపడి ఉన్నది అనే రహస్యం మనకి చెప్పిన వారు ఈ సృష్టిలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక్కరే. ఈ భూమి మీదకి ఎంతమంది వచ్చారు, ఒక్కళ్ళు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పలేదు. అందరూ రాముణ్ణి ఆరాధించండి, కృష్ణుణ్ణి ఆరాధించండి, వాళ్ళని ఆరాధించండి, వీళ్ళని ఆరాధించండి అని చెప్పారు. వీలైతే గురువును కూడా ఆరాధించమన్నారు. నా కాళ్ళు పట్టుకోవద్దు, నేను నీకు ఏమి ఇవ్వలేను, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, నీ తలరాతని నువ్వే రాసుకోవచ్చు అని చెప్పిన ఏకైక మహానుభావుడు పత్రిజీ గారు. నేను క్లాసులకు వెళ్తూ ఉంటాను, చాలా మంది అడుగుతారు, ఏమండి ఆయన మరి 95 వరకు ఉంటానన్నారు, వెళ్ళిపోయారేంటి అని. అంటే ఒక వ్యక్తికి ఒక శక్తి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శక్తి తనకిచ్చిన శక్తిని ఇక్కడ ధారపోసినప్పుడు అంతకంటే శక్తివంతంగా పనిచేసిన వారికి పై ప్రధానులు అంటే వీళ్ళ పైన ఉన్న పరమ గురువులు వీళ్ళకి ప్రమోషన్ ఇస్తారనే అతి చిన్న విషయం కూడా మనకు తెలియదు. అతి చిన్న విషయం, ప్రమోషన్ వచ్చిందనే విషయం కూడా మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే మనకు కావలసింది బుద్ధి. అందుకే ఈరోజు ఈ చార్ట్ మీకు చూపించేది. ఇవి సత్యవంతముగా, జ్ఞానవంతంగా, ప్రకాశవంతంగా ఉన్నప్పుడు మనకి ఏ డౌటు రాదు, ఎవరిని ఏది పడితే అది అడగం. మనకు కావలసింది ఈ జ్ఞానం. ఈ జ్ఞానం మనం తెచ్చుకోవాలి. కాబట్టి 22 తత్వాల గురించి మీకు చెప్పాను. ఇక 3 తత్వాల గురించి చెప్పేస్తాను, ఎందుకంటే మైక్ లాక్కోవడానికి రెడీగా ఉన్నారు. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. నవ్వే ఆరోగ్యము, నవ్వే మహాభోగము. ఈ 3 తత్వాలలో ఒక తత్వము వద్దండి, ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇది 3 తత్వాల్లో ఈ 3 తత్వాలు తెలుసుకుంటే ఇంక మనకి ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆ 3 తత్వాల్లో ఒకటి అనాది. అనాది అంటే ఏంటంటే అమ్మ ఒక్కతే మొట్టమొదట ఉన్నది. అమ్మకు ముందు తల్లిదండ్రులు లేరు. అమ్మ అంటే ఎవరు? ఆది పరాశక్తి. ఆది పరాశక్తిని చూడడం అనేది సాధ్యము కాదు. అది ఒక లింగ రూపము కాదు, విగ్రహము కాదు, స్త్రీ స్వరూపము కాదు, పురుష స్వరూపము కాదు. అది ఒక నపుంసక తత్వము. నపుంసక తత్వము అంటే స్త్రీ పురుష సంయోగము కలగలిసిన తత్వము. అనాది. అలాంటి అమ్మ అనాది అంటే అమ్మ మాత్రమే ఉన్నది ఫస్ట్, ఇంకెవరు లేరు. అప్పుడు బ్రహ్మ లేరు, విష్ణువు లేరు, శివుడు లేరు, అసలు సృష్టే లేదు, అసలు ఏదీ లేదు, ఆకాశం కూడా లేదు. అమ్మ ఒక్కతే ఉన్నది. అమ్మను తెలుసుకోవాలన్నా మాట్లాడాలన్నా అందరికీ సాధ్యము కాదు. అందుకనే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నారు బమ్మెర పోతనామాచులు. అద్భుతం. ఇక రెండోది అవిద్య. అవిద్య అంటే ఏంటో తెలుసా అండి? పుస్తకాలు చదివితే తెలియదట. నిజానికి ఈ భూమి మీద ఉన్న గ్రంథాలన్నీ కూడా 10% మాత్రమేనట. ఇంకా 90% ఈ గ్రంథాలలో లేని జ్ఞానం ఉందట. 90% జ్ఞానం. ఆ 10% 4 వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు. మరి ఆ 90% సాధనల ద్వారా తెలుసుకోవాలి. అవిద్య అంటే ఏంటంటే సాధన. ఉదాహరణకి సత్యసాయిబాబా ఉన్నారు, ఆయనకేం డిగ్రీలు లేవు. షిరిడి సాయిబాబా ఉన్నారు, డిగ్రీలు లేవు. వాళ్ళు ఎవరు చదువుకోలేదు, వాళ్ళకి బీటెక్లు లేవు, డిగ్రీలు లేవు, ఎంఏలు లేవు. ఎవరికి? వీరబ్రహ్మం గారు ఏమీ చదువుకోలేదు. అంటే దేవతలు ఎందుకు చదువుకోరు అంటే చదువు వేరు, జ్ఞానం వేరు. తపస్సులు చేసేవారినే దేవతలు అంటారు. ఏమంటారండి? దేవతలు అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మొన్నే జనాభా లెక్కలు సేకరించడానికి మా ఇంటికి ఒక ఆయన వచ్చారు. మరి మనం అందరూ దైవ స్వరూపాలని తెలుసుకున్నాం కాబట్టి తలుపు తీశాను. ఆయన వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి అంటే నేను ఒక దైవాన్ని, మా ఆయన ఒక దైవము, నా పిల్లలు కూడా దైవ స్వరూపాలే అని చెప్పాను అనుకోండి, ఆయన అక్కడ కళ్ళు తీరి పడిపోతాడు. అవునా కాదా? అంటే మనకి దైవము అని తెలిసి కూడా దైవం అని ప్రకటించుకోకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అందుకని ఇక్కడ అవిద్య. మూడోది ఏంటంటే అనిర్వాస్య. అనిర్వాస్య అంటే ఏంటో తెలుసండి? అన్నీ తెలిసినా తెలియనట్టు ఉండడము. అందుకే అంటారు అన్నీ ఉన్న అమ్మ అణిగి మణిగి ఉంటుంది.
విస్తరలో అన్నీ ఉంటే ఎలా ఉంటారట? అణిగిమణిగి ఉంటారు. ఏమీ తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు? మైక్ ఇవ్వడానికి ఇష్టపడరు కదా. పాపం వచ్చారు దగ్గరికి, అయినా ఇచ్చానా నేను అంటే ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది అని అర్థము. కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించిన సాక్షాత్తు పరమాత్మ స్వరూపులైన నేను జ్ఞానంలోకి వచ్చిన తర్వాతనే ఈ మొత్తం ఎందుకో తెలుసా అండి, నేను కళ్ళు మూసుకుని కూర్చుంటే నాకు ఏమీ కనపడేది కాదు, వినపడేది కాదు. ఎందుకు కూర్చుంటున్నానో ఎందుకు లెగుస్తున్నానో తెలియదు. చప్పట్లు కొడితే మెలకు వచ్చేది. పక్కన వాళ్ళని అడిగేదాన్ని, ఏమండి నేను పడుకున్నానా, నా దగ్గర గొరకేమన్నా వినపడిందా అని అడిగేదాన్ని. అబ్బే లేదమ్మా అనేవారు. మరి ఎందుకు కూర్చుంటున్నాను, ఎందుకు లెగుస్తున్నాను? నా ఎదురుగా ఉన్న ఆవిడ్ని అడిగితే, నాకండి 2 కనుబొమ్మల మధ్యలో ఒక తెల్లటి కాంతి ఇలా జంతికిలాగా తిరిగిందండి అందావిడ. నేను అనుకున్నాను, ఆవిడికి జంతికలు వచ్చి నాకు చెగోడీలు కూడా రాలేదు, గంటన్నర కూర్చున్నాను అనుకున్నాను. కానీ అది ఉన్నతమైన స్థితి, ఉత్తమమైన స్థితి, ఉన్మత్త స్థితి, సమాధి స్థితి, మహాశూన్య స్థితి, మహాపరిశూన్య స్థితి. ఆ స్థితిలో శరీరము, మనసు, బుద్ధి ఏది పని చెయ్యవు అని తెలియడానికి 6 నెలల సమయం పట్టింది నాకు. ధ్యానంలోకి రాగానే తెలుసుకోలేదు. అందుకే అంటారు, ఏదో ఒక సామెత ఉంది, అది చెప్పేసి క్లోజ్ చేస్తా. 6 నెలల సావాసం చేస్తే మీకు అన్నీ తెలుసు, మరి అన్నీ తెలిసినా ఎందుకమ్మ చెయ్యరు? 6 నెలల సావాసం చేస్తే వారు వీరవుతారు. అంటే ఎవరితో సావాసం చెయ్యాలి? శ్వాసతో సావాసం చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతాము? పంచభూతాల శక్తి మనలో ఉంటుంది. మనమే పంచభూత స్వరూపాలుగా విరాజిల్లుతాము, శక్తివంతమవుతాము, ప్రకాశవంతమవుతాము. ఇందాక మహానుభావుడు నా ముందే చెప్పారు, బా అంటే కాంతి అని. భారతదేశము మనకి చిన్నప్పుడు చదివించారు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని చిన్నప్పుడు చెప్తుంటే 7th క్లాసులో వెనక నుంచి మా ఫ్రెండ్ గోకేది, మరి అలా చెప్పేయకు అనేది. ఏ అంటే ఒక్కరు తప్పాను, అందరూ సహోదరులు అంటే ఎలాగ నీకు పెళ్ళి అవదు రేపు అనేది. అమ్మో అవునా, ఒక్కళ్ళు తప్ప భారతీయులందరూ నా సహోదరులు, ఒక్కళ్ళు తప్ప అని మనసులో అనుకునేదాన్ని పైకంటే టీచర్ గారు తిడతారు. అవునా కాదా? అలా నవ్విస్తూ ఉండండి. అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞము మన 12వ శక్తిపీఠమైన ద్రాక్షారామములో శ్రీ 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 భ్రమరాంబికాదేవి సమేత భీమేశ్వర స్వామి దంపతుల ఆధ్వర్యములో జరుగుతున్న ఈ అద్భుతమైన జ్ఞాన మహాయజ్ఞమునకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన గుప్తా గారు, ఆ అన్నపూర్ణాదేవి దంపతులు వాళ్ళ జన్మ లక్ష్యము పూర్తయిపోయిందండి. వాళ్ళు భూమి మీదకి వచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేసుకున్నారండి. అలా మనం కూడా మన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ మనోశ్వాస మీద ధ్యాస పెడుతూ ఇది మహాయోగమని, ఇదే ధ్యానమని, ఇదే తపస్సు అని మనకి తెలిసిన వాళ్ళందరికీ చెబుదాము. థ్యాంక్ యూ.